ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏందంటే ఇంటర్‌లింక్ నెట్‌వర్క్‌లో ఇంటర్‌లింక్ బర్నింగ్ మెకానిజం అనే టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాను. ఎందుకంటే నన్ను చాలామంది అడిగిన క్వెషన్స్. ఈ అప్డేట్ వచ్చి ఆల్మోస్ట్ 3 వీక్స్ అవుతుంది. కానీ ఇప్పటిదాకా నన్ను చాలామంది అడిగిన క్వెషన్స్ ఏందంటే ఇది ఫేక్ అప్లికేషనా? అసలు ఎందుకు ఈ క్వెషన్ వచ్చిందంటే వాళ్ళకి మైనింగ్ చేస్తున్నప్పుడు ఏందంటే కాయిన్స్ తగ్గుతా వస్తున్నాయి. అసలు ఎందుకు తగ్గుతున్నాయి? ఈ అప్డేట్ అనేది 3 వీక్స్ బ్యాకే వచ్చింది. కానీ వీళ్ళకి తెలీదు గదా! సో, ఈ వీడియో చేయడం జరుగుతుంది. చాలామంది క్వెషన్స్ అడిగారు కాబట్టి, ఈ మైనింగ్ స్పీడ్ అనేది తగ్గుతుంది. ప్లస్ కాయిన్స్ కూడా తగ్గుతున్నాయి. ఇది ఫేక్ అప్లికేషనా? ఎందుకు మా మైనింగ్ స్పీడ్ తగ్గుతుంది? ఎందుకు మా మైనింగ్ కాయిన్స్ అనేవి లాస్ అవుతున్నాం అని చాలామంది అడుగుతున్నారు. సో, దీనికి క్లారిటీ ఏందంటే మైనింగ్ స్పీడ్ ఎందుకు తగ్గుతుంది? మైనింగ్ కాయిన్స్ ఎందుకు లాస్ అవుతున్నామంటే, ఇక్కడ మనకి ఇంటర్‌లింక్ నెట్‌వర్క్ ఏందంటే, మనకి బర్నింగ్ మెకానిజం అని చెప్పి ఒకటి అప్డేట్ ఇచ్చారన్నమాట. ఎవరైతే ఇనాక్టివ్ యూజర్స్ అంటే ఎవరైతే ఎక్కువగా ఇనాక్టివ్ ఉంటారో, వాళ్ళు వాళ్ళ కాయిన్స్ లాస్ అవుతారు. వీళ్ళ ప్రాజెక్ట్ మెయిన్ థీమ్ ఏందంటే హ్యూమన్స్. అంటే ఇక్కడ ఏందంటే, ఈ ప్రాజెక్ట్‌లో ఎక్కువ మంది ఎక్కువ యాక్టివ్ అవ్వాలి. యాక్టివ్ అయిన వాళ్ళకే ఎక్కువ రివార్డ్స్ వస్తాయి. ఇనాక్టివ్‌గా ఉంటే గనక రివార్డ్స్ లాస్ అవుతాం మనమే. అంటే 2 డేస్ కన్నా అంటే 2 డేస్‌కి ఒకసారన్నా మైనింగ్ కొడితే మనకేం లాస్ అవ్వదు. 2 డేస్‌కి ఒకసారైనా మైనింగ్ ఒక సైకిల్ అయినా మైన్ కొట్టాలి. ఈ 2 డేస్‌లో ఒక సైకిల్ కూడా మైన్ కొట్టకపోతే మనం ఖచ్చితంగా లాస్ అవుతామనమాట. వీళ్ళ మెయిన్ థీమ్ ఏందంటే వీళ్ళ ప్రాజెక్ట్‌లో హ్యూమన్స్ ఎక్కువ యాక్టివ్‌గా ఉండాలి. యాక్టివ్ ఉంటేనే వీళ్ళు రివార్డ్స్ ఇస్తారు. ప్లస్ అది కాక ఇక్కడ వీళ్ళేందంటే ఒక బర్నింగ్ మెకానిజం అని చెప్పి బర్న్ అమౌంట్ ఫార్ములా అని చెప్పి ఒకటి చార్ట్ రిలీజ్ చేశారనమాట. అసలు కాయిన్స్ ఎలా బర్న్ అవుతాయి? ఎన్ని రోజులు ఇన్‌యాక్టివ్ ఉంటే ఎలా కాయిన్స్ లాస్ అవుతారు? ఏంటి అనేది ఒక షీట్ అనేది అంటే జస్ట్ ఒక డేటా అనేది వీళ్ళు రిలీజ్ చేశారన్నమాట ఈ అప్లికేషన్‌లోనే. ఇక్కడేందంటే ఇక్కడ కనిపిస్తుంది చూడండి. బర్న్డ్ ఐటీఎల్‌జీ పర్ సైకిల్. టోటల్ హెచ్‌హెచ్‌పి హ్యూమన్ హాష్ పవర్ ప్లస్ బేస్ రివార్డ్. అంటే ఏంటంటే ఇక్కడ బర్న్ షెడ్యూల్ టేబుల్ అంటే దీంట్లో ఏం చూపిస్తున్నానంటే అసలు ఎన్ని రోజులు ఇన్‌యాక్టివ్‌గా ఉంటే ఎన్ని కాయిన్స్ లాస్ అవుతారు? ఎన్ని రోజులు యాక్టివ్ ఉంటే అంటే ఎన్ని రోజుల్లో మీరు యాక్టివ్ ఉండాలి? ఇక్కడ క్లారిటీ ఇది. ఇక్కడేందంటే 2 డేస్ ఎగ్జాక్ట్‌గా 48 అవర్స్ గనక మీరు ఇన్‌యాక్టివ్‌గా ఉంటే మీకొచ్చిన ఒక సైకిల్ అంటే ప్రెజెంట్ బేస్ రివార్డ్ వచ్చేసి 20. అంటే 20 అంటే ఏంటి? ఒక సైకిల్‌కి 20 కాయిన్స్ రివార్డ్ ఇస్తున్నాడు. మీరు 2 డేస్ అంటే 48 అవర్స్ గనక మీరు ఇన్‌యాక్టివ్ ఉంటే 1 సైకిల్ అంటే ఏంటి? ఓవరాల్‌గా 5 సైకిల్స్ పర్ డే. 2 డేస్‌కి ఏంటంటే 10 సైకిల్స్. 10 సైకిల్స్‌కి మీకు ఎంతొస్తాయి? ఆహ్, ఆల్మోస్ట్ 100 వస్తాయి పర్ డేకి. 2 డేస్‌కి 200 వస్తాయి. ఇక్కడేందంటే 2 డేస్ మీరు ఇన్‌యాక్టివ్‌గా ఉండడం వల్ల మీకు ఒక సైకిల్ అంటే ఏంటి? 20 కాయిన్స్ వస్తాయి గదా! ఆ 20 కాయిన్స్ అంటే 2 డేస్ ఇన్‌యాక్టివ్ ఉంటే మీరు ఒక డే మొత్తం చేశారు. 100 కాయిన్స్ వచ్చినాయి. మీరు నెక్స్ట్ 2 డేస్ ఇన్‌యాక్టివ్ ఉన్నారు. అప్పుడేమవుతదంటే 20 కాయిన్స్ అనేది లాస్ అవుతారు. 80 ఉంటాయి మీ దగ్గర. తర్వాత మీరు అంటే ఈ డేస్ డబుల్ అయ్యే కొద్దీ మీ సైకిల్స్ కూడా డబుల్ అయితా లాస్ అవుతారు. 2 డేస్‌కి ఏందంటే ఒక సైకిల్ లాస్ అవుతారు. 4 డేస్‌కి 2 సైకిల్స్ లాస్ అవుతారు. 6 డేస్‌కి 4 సైకిల్స్ లాస్ అవుతారు. అట్లా ఏందంటే డేస్ డబుల్ అయ్యే కొద్దీ సైకిల్స్ కూడా డబుల్ అవుతా పోతాయి. అలాగా ఒక లిమిట్ ఉంటది గదా! 14 డేస్ రీచ్ అయినా 14 డేస్ మించి ఇన్‌యాక్టివ్ అయినా సరే 64 సైకిల్స్ ఇంకా అదే మాక్సిమం అన్నమాట. ఇంకా మాక్సిమం 64 సైకిల్స్. ఈ 64 సైకిల్స్ అనేది మీరు లాస్ అవుతారు. అంటే 14 డేస్ కన్నా ఎక్కువ ఉంటే మీరు 64 సైకిల్స్ అంటే ఎంత? 48 అప్రాక్స్ ఏందంటే ఒక 3 డేస్, 4 డేస్ అంటే 72 గదా! ఒక 2 ½ డేస్ సైకిల్ అనేది మీరు మిస్ అయిపోతారు. అంటే ఏంటి? మొత్తం లాస్ అయిపోతారు. ఇక్కడ విషయం ఏందంటే ఇంకో క్లారిటీ ఉంది. ఇఫ్ యువర్ ఐటీఎల్‌జీ రివార్డ్ పూల్ ఈస్ టర్న్డ్ టు జీరో అంటే మీ ఓవరాల్ ఐటీఎల్‌జీ రివార్డ్ అంటే మళ్ళా కొత్తగా అప్లికేషన్ డౌన్‌లోడ్ చేస్తే మీకు జీరో అని కనిపిస్తది గదా! అలా మీరు డౌన్‌లోడ్ చేసి మైనింగ్ చేశాక గూడా మీకు అలా కనిపిస్తే గనక మీ రివార్డ్ అనేది ఏందంటే ఓవరాల్ జీరో అయితే గనక మీ హ్యూమన్ హాష్ అనేది డిస్కనెక్ట్ అయిపోతది. అంటే ఏంటి? మీరు ఇంక చేసి వేస్టు. చేసి వేస్ట్ అంటే మీరింక డిస్కనెక్ట్ అయిపోతారు. అంటే ఏంటి? మళ్ళా కొత్త వెరిఫికేషన్, కొత్త అప్లికేషన్ లాగా డౌన్‌లోడ్ జేసుకోవాలి. ఇంకో మాట ఏందంటే ఇక్కడ మీరు రిఫరల్ చేస్తారు గదా! మీరు రిఫరల్ చేసుకుంటారు గదా! వాళ్ళకి గూడా అంటే మీరు ఎవరి ద్వారా రిఫరల్ చేసుకొనొచ్చారో వాళ్ళకి 500 బోనస్ ఒస్తది. ఆ 500 బోనస్ వాళ్ళు లాస్ అవుతారు. వాళ్ళ రిఫరల్ కోడ్ సబ్మిట్ చేసినందుకు మీకు 1000 బోనస్ ఒస్తది. ఆ 1000 బోనస్ గూడా మీరు లాస్ అయిపోతారనమాట.
మీరు ఎవరికైతే రిఫర్ చేశారు ఇప్పుడు మీరు యాక్టివ్‌గా ఉన్నారు. డైలీ చేస్తా ఉన్నారు. డైలీ మీకసలా ఈ 2 డేసు ఇనాక్టివ్ అనేది మీరసలు ఉన్నట్ల. మీరేంటంటే ఒక 4, 5 మెంబర్స్ మీ ఫ్రెండ్ సర్కిల్‌లో ఒక 6, 5 మెంబర్స్‌కి రిఫర్ చేశారు. ఈ రిఫర్ చేసినప్పుడు దీంట్లో ఓన్లీ 1 పర్సన్ చేస్తున్నాడు. ఇంకా మిగిలిన 5 పర్సన్స్ చేయట్ల. ఇఫ్ ఇన్ ఎగ్జాంపుల్ 6 పర్సన్స్ అనమాట. 6 పర్సన్‌లో 5 మెంబర్స్ చేయట్ల. ఒక పర్సనే చేస్తున్నాడు. ఇప్పుడు వీళ్ళంతా ఒక ఇనాక్టివ్ యూజర్స్ కదా! ఈ ఇనాక్టివ్ యూజర్స్ ద్వారా మీకొచ్చిన 500 మీరు లాస్ అవుతారు. ఎప్పుడైతే వాళ్ళది హ్యూమన్ హ్యాష్ అనేది అంటే వాళ్ళ అదే రివార్డ్ ఐటీఎల్‌జీ రివార్డ్ పూల్ అనేది జీరోకి ఎప్పుడైతే రీచ్ అయిందో, వాళ్ళకి వచ్చిన మీ రిఫరల్ ఐడీ సబ్మిట్ చేసినప్పుడు వాళ్ళకొచ్చిన 1000 బోనస్ ప్లస్ మీకు యాడ్ అయిన 500 బోనస్ మొత్తం కోల్పోతారనమాట. మీరు 500 కోల్పోతారు. ప్లస్ వాళ్ళు 1000 కోల్పోతారు. అట్లానే ఇండైరెక్ట్ రిఫరల్ అంటే వాళ్ళు కూడా రిఫర్ చేసున్నారేమో అంటే ఉంటే వాళ్ళు కూడా ఇనాక్టివ్ ఉంటే ఐ మీన్ మీరు చేస్తున్నారు. మీరు రిఫర్ చేసినోడు కూడా చేస్తున్నారు. కానీ మీరు రిఫర్ చేసినోడు చేయట్లా. అంటే ఇండైరెక్ట్ రిఫరల్ అనేది చేయట్లా. ఆ ఆ పర్సన్‌కి అంటే మీరు రిఫర్ చేసిన పర్సన్‌కి 500 లాస్ అవుతారు. ఇంకా ఆ ఇండైరెక్ట్ రిఫరల్ వల్ల మీకొచ్చిన 250 కూడా మీరు లాస్ అవుతారు. అంటే ఏందంటే ఇక్కడ మెయిన్ థీమ్ ఏందంటే ఎవరు కూడా జీరోకి రీచ్ అవ్వకూడదు. మీరు రిఫర్ చేసినా వాళ్ళు జీరోకి రీచ్ అవ్వకుండా చూసుకోవాలి. ఎందుకంటే మీ హ్యూమన్ హ్యాష్ పవర్ కూడా కోల్పోతారు. ప్లస్ ఇక్కడ ఏందంటే మీకు వచ్చిన బేస్ రివార్డ్ కూడా లాస్ అయిపోతారు. ఇంకోటేందంటే చాలామంది యూట్యూబర్‌లకి ఏందంటే మైనస్సుల్లో వచ్చేస్తున్నాయి. అంటే ఏంటి వాళ్ళు చాలామంది అంటే యూట్యూబ్‌లో చూసి వాళ్ళ రిఫరల్ కోడ్‌లు ఎంటర్ చేశారు కదా! వాళ్ళేందంటే కొంతమందికి అంటే అందరికి కాదు. నాకొక అన్నయ్య ఫోన్ చేశాడు. ఆ అన్నయ్య కూడా చెప్పారు నాకు. బ్రో నేనిట్లా ఏం లేదు బ్రో. నేను అంటే ఆ అన్నయ్య రిఫరల్ కోడే నేను ఎంటర్ చేశా. ఆ అన్నయ్య కూడా చెప్తున్నారు. బ్రో కొద్దిగా యాక్టివ్‌గా ఉండండి మీరు కూడా. ఎందుకంటే నాది మైనస్‌ల్లోకి వచ్చేసిందని చెప్పి. అంటే ఏంటి ఎక్కువ మంది యూజర్‌లు ఉన్నారు రిఫరల్స్. వాళ్ళందరూ చాలా మంది ఇనాక్టివ్ ఉంటే వీళ్ళకి హ్యూమన్ హ్యాష్ అనేది మైనస్‌ల్లోకి వచ్చేస్తుంది. అదనమాట. ఇక్కడ కింద ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాడు. బేస్ రివార్డ్ అనేది 20 ఐటీఎల్‌జీ అనమాట. ఈ 20 ఐటీఎల్‌జీ ఈ ఎగ్జాంపుల్ అంటే మామూలుగా టూ హ్యూమన్ హ్యాష్ పవర్ అనేది ఒకటి మామూలుగా అయితే రివార్డ్. ఇక్కడేందంటే మనకి ఎగ్జాంపుల్ ఇచ్చాడు. హ్యూమన్ హ్యాష్ పవర్ 6.6 గనక ఉంటే 2 డేస్ ఇనాక్టివ్ ఉంటే వాళ్ళు 132 ఐటీఎల్‌జీ కాయిన్స్ అనేది లాస్ అవుతారనమాట. ఏంటి 2 డేస్ ఇనాక్టివ్ ఉంటే ఎవరిదైతే 6.6 ఉంటదో హ్యూమన్ హ్యాష్ పవర్ వాళ్ళు 2 డేస్ ఇనాక్టివ్‌గా ఉంటే 132 ఐటీఎల్‌జీ లాస్ అవుతారనమాట. అంటే ఏంటి 6.6 హ్యూమన్ హ్యాష్ పవర్ ఇంటూ బేస్ రివార్డ్. అంటే వాళ్ళ హ్యూమన్ హ్యాష్ పవర్ 6.6 ఉంది కదా! ప్లస్ వాళ్ళ బేస్ రివార్డ్ ఎంత 20. సో వాళ్ళేంది 2 డేస్ ఇనాక్టివ్ ఉంటే 132 లాస్ అవుతారు. అలా 4 డేస్ ఇనాక్టివ్ ఉంటే 4 డేస్ అంటే ఏంటి 2 సైకిల్స్ కదా! 4 డేస్ 2 సైకిల్స్ కాబట్టి ఇంకా డబుల్ అవుతా ఉంటది. అంటే డబుల్ అవుతా ఉంటది. 2 డేస్‌కి 6.6 ఇంటూ 20 కదా! సో ఇంకేంది 4 డేస్‌కి ఏందంటే 132 అనేది డబుల్ అవుతది. తర్వాత అట్లాగా ఇంకో 6 డేస్ ఉన్నారనుకోండి 264 డబుల్ అవుతది. అలా ఎంత డబుల్ అవుతా అంటే అకౌంట్‌కొస్తారో అకౌంట్ మొత్తం ఇంక అక్కడి నుంచి పోయి వాళ్ళకి రివార్డ్ పూల్ అనేది జీరోకి అయిపోతదనమాట. అంటే జీరోకొచ్చిన తర్వాత వాళ్ళంతా లాస్ అయిపోతారు. ఈరోజు ఇది చాలామంది డౌట్స్ వస్తున్నాయి. ఈ డౌట్స్ ఇప్పుడు క్లియర్ అయినియి అనుకుంటున్నా. ఎవరికేమన్నా ఇంకేమన్నా డౌట్ ఉంటే గనక మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.